శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా మనం దేవాలయంకు వెళ్ళినప్పుడు ఆయా మూర్తులను దర్శించి ఓ 2 నిమిషాలు అక్కడ కూర్చొని ఇంటికి వస్తూ ఉంటాం. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, మనము ఎంతో శ్రమపడి భగవంతుణ్ణి చూడాలన్న కోరిక చేత ఆయా క్షేత్రానికి వెళ్ళి స్వామిని ఎంతో కష్టపడి దర్శించి స్వామిని రూపాన్ని మనసులో బంధించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి అక్కడ కూర్చుంటాం. ఆ కూర్చునే క్షణం లోపల ఏదైతే మనం మనసులో బంధించి ఉన్న రూపం ఏదైతే ఉందో, మనం దర్శించుకున్న భగవంతుని రూపం ఏదైతే ఉందో అది మళ్ళీ 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 గుర్తు చేసుకొని, తద్వారా మనసులంతా కూడా ప్రశాంతంగా నిష్కల్మషంగా స్వామిని మళ్ళీ ఓసారి ధ్యానించుకొని ఆ రూపాన్ని బంధించుకొని ఇంటికి వస్తూ ఉంటాం. అంటే ఆ రూపాన్ని పదే 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 గుర్తు చేసుకోవడానికి అలా కూర్చొని ఆ స్వామి రూపాన్ని కళ్ళు మూసుకొని ఓసారి చక్కగా దర్శించుకొని ఆ రూపం ఎల్లవేళలా కూడా మన వెంట ఉండి మనల్ని రక్షించడానికి అన్నట్లుగా ఆ 2 నిమిషాలు అక్కడ కూర్చొని భగవంతుని స్మరణ అనేది చేసుకుంటూ ఉంటాం. సాధారణంగా మనం దేవాలయానికి వెళ్తున్నప్పుడు ముందుగా కళ్ళు తెరిచి నమస్కారం చేసుకోవాలి. ఆ రూపాన్ని మనసులో బంధించుకోవాలి కాబట్టి, ఆ రూపం చూడాలి కాబట్టి. చాలామంది కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటారు. కానీ దేవాలయంకు వెళ్ళినప్పుడు ఆ మూర్తిని మనసారా లోపల నింపుకోవాలి కాబట్టి ఆ క్షణం లోపల 2 నేత్రాలు చక్కగా విప్పారుకొని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత కూర్చునే క్షణం లోపల ఆ రూపాన్ని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహం పొందడానికి పెద్దలు మనకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా పూజాది క్రతువుల లోపల ఉద్వాసన అనేది చేస్తూ ఉంటాం. ఉద్వాసన అంటే మనం కదిలించడం అని చెబుతూ ఉంటాం. అలా కదిలించేది ఎందుకు? భగవంతుని అంత కష్టపడి మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఏ దేవత పూజ అయినా మళ్ళీ స్వామిని పంపించేయడమా అని చెప్పేసి చాలామందికి ఒక అనుమానం అనేది ఉంటుంది. అది పంపించేయడం కాదు, భగవంతుని యొక్క శక్తిని మన హృదయంలోకి నింపుకుంటూ ఉంటాం. వాస్తవానికి ఏం చేయాలి? ఉద్వాసన అయిన తర్వాత స్వామినికి అక్షతలు వేసి ఆ పుష్పాన్ని కానీ అక్షతలు కానీ హృదయానికి ఆనించుకొని పక్కకు పెట్టాలి. దానికి కారణం ఏమిటి అంటే, భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క పూజా ఫలము మన హృదయంలోకి తీసుకొని ఆ మూర్తి యొక్క తత్వాన్ని, ఆయన యొక్క శక్తిని మన హృదయంలో నింపుకోవడానికి చేసేదే ఆ ఉద్వాసన. కాబట్టి ఆ విధంగా స్వామిని దేవాలయంకు వెళ్ళినప్పుడు చక్కగా దర్శించండి. ఆ మూర్తి రూపాన్ని మనసులో బంధించి ఆ 2 నిమిషాలు అక్కడ కూర్చొని పదే 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 ఆ రూపాన్ని గుర్తు చేసుకొని ఇంటికి రావడం ద్వారా స్వామి మనతో పాటే వచ్చినట్టు ఉంటుంది అన్న భావనలో పెద్దలు ఆ విధంగా తెలియజేశారు.